నెక్స్ట్ మన ఆపరేటర్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కండిషనల్ ఆపరేటర్. కండిషనల్ ఆపరేటర్. అయితే ఈ కండిషనల్ ఆపరేటర్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది? బేసిక్గా కండిషనల్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుందంటే, జనరల్గా మనం టాస్క్ చేసేటప్పుడు ఎక్కడ కండిషన్స్ ఇప్పటివరకు మెన్షన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒక టాస్క్ పర్ఫామ్ అవ్వాలంటే అది ఏదన్నా కండిషన్ ట్రూ అయినప్పుడు పర్ఫామ్ అవ్వాలి. ఓకేనా, ఒకవేళ ఇచ్చిన కండిషను ట్రూ అయితే ఒక టాస్క్, కండిషన్ కానీ ఫాల్స్ అయిపోతే ఇంకో టాస్క్. ఓకేనా, ఇటువంటి ఎక్కడైనా అబ్జర్వ్ చేశారా? రియల్ టైంలో అబ్జర్వ్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి ఓట్ కార్డ్ రావాలంటే ఏజ్ ఎంత ఉండాలి? సో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 అయితే అతను ఓటుకి ఎలిజిబుల్. అదే ఏజ్ లెస్ దాన్ 19 కానీ అయితే ఓటర్కి అప్లై చేసుకోలేమన్నమాట. సో ఎలిజిబుల్, ఇక్కడ నాట్ ఎలిజిబుల్. సో కండిషన్ మీద మనకి ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా ఒక స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడు అని చెప్పాలంటే అతనికి ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, ఒక 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి. వీటన్నిటిల్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 మార్క్స్ కానీ వస్తాయి. ఓకేనా, 5 సబ్జెక్ట్స్లో ఈచ్ సబ్జెక్ట్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 వస్తే అతను క్వాలిఫై అయ్యాడని, ఏదో ఒక దాంట్లో తగ్గిపోతే అతను డిస్క్వాలిఫై అయ్యాడని. ఓకేనా, సో కండిషన్ బేస్ మీద మనం ఇటువంటి టాస్క్లు పెర్ఫామ్ చేస్తాం. సో మన కండిషనల్ ఆపరేటర్ కూడా ఏంటంటే, ట్రూ అయినప్పుడు ఒక టాస్క్ చేయాలి, అదే కండిషన్ ఫాల్స్ అయితే ఇంకో టాస్క్ పర్ఫామ్ అవ్వాలి. ఇటువంటి వాటికి మనం వీటిని ఉపయోగిద్దాం. ఓకేనా, సింపుల్గా నేను ఈ రెండిటికి సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకేనా, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద సింటాక్స్ ఆఫ్ కండిషనల్ ఆపరేటర్? సో ఫస్ట్ మనం దాని సింటాక్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ మార్క్ కోలన్, సో దీన్నే మనం కండిషనల్ ఆపరేటర్ అంటాం. అయితే సింటాక్స్ ఏంటంటే ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్కి క్వశ్చన్ మార్క్ ఇస్తాం. అయితే దీన్నే మనం ఏమనొచ్చు అంటే కండిషనల్ ఎక్స్ప్రెషన్ అనొచ్చు, లేదా కండిషనల్ పార్ట్. సో మనం మొత్తం టోటల్ ది స్టేట్మెంట్లో ఇక్కడ కండిషన్ని మెన్షన్ చేస్తాం. ఇది కానీ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేసిన కండిషన్ కానీ ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే ఎక్స్ప్రెషన్ ఫాల్స్ అయితే ఈ ఎక్స్ప్రెషన్ మనకి ఎగ్జిక్యూట్ కాదు. అయితే ఏది ఎగ్జిక్యూట్ అవుతుందంటే ఎక్స్ప్రెషన్ 3, ఫైనల్గా సెమీకోలన్. సో మనకి కండిషనల్ ఆపరేటర్ సింటాక్స్ ఏంటంటే జస్ట్ 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఓన్లీ 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎక్స్ప్రెషన్ 1 దగ్గర కండిషన్ మెన్షన్ చేస్తాం, ఇది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2, ఒకవేళ ఇది కానీ ఫాల్స్ అయితే మనం ఎక్కడికి వెళ్తాం? ఎక్స్ప్రెషన్ 3. అయితే మనం స్టూడెంట్ క్వాలిఫై అని చెప్పేసి ఇక్కడ రాసుకోవచ్చు, అదే స్టూడెంట్ డిస్క్వాలిఫై అని ఎక్కడ రాసుకోవచ్చు? ఇక్కడ రాసుకోవచ్చు. కండిషన్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. అదే ఓట్ ఎలిజిబుల్ అనుకున్నాం కదా, ఇక్కడ ఎలిజిబుల్ అని రాసుకుంటాం, ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అని రాసుకుంటాం. ఓకేనా, ఈ ఎగ్జాంపుల్స్ ఎలా చేయొచ్చో చూద్దాం. అయితే ఇక్కడ మనకి 3 ఎక్స్ప్రెషన్సే ఉండడం వల్ల దీనికి ఇంకో పేరు ఉంది, దాన్ని టెర్నరీ ఆపరేటర్ అని కూడా అంటాం. సో కండిషనల్ ఆపరేటర్ అన్నా ఇదే, లేదా టెర్నరీ ఆపరేటర్ అన్నా కూడా మనకి ఇదే వస్తుంది. ఓకేనా, అయితే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. మేజర్ ఆర్ మైనర్. సో జస్ట్ మనం ఒక వ్యక్తి ఏజ్ రీడ్ చేద్దాం. ఏజ్ రీడ్ చేసి ఏజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 కానీ అయితే మేజర్ అని, అదర్వైజ్ మైనర్ అని చెప్పేసి డిస్ప్లే చేయాలి. సో దీనికి మనం లాజిక్ ఎలా రాస్తాం ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాయిడ్ మెయిన్, ఇక్కడ కండిషనల్ ఆపరేటరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేద్దాం. సో ఏజ్ మనం స్కాన్ చేయాలి. దానికంటే ముందుగా ఒక ప్రింట్ఎఫ్ రాస్తాం. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏజ్. సో ఎంటర్ ఏజ్ ఎలా రీడ్ చేయాలి చెప్పండి? స్కాన్ఎఫ్ %d %ఏజ్. సో మన దగ్గర ఏజ్ వాల్యూ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఈ ఎక్స్ప్రెషన్స్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఫస్ట్ కండిషన్ కదా, సో ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 కానీ అయితే, ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 19 కానీ అయితే, ఓకేనా. సో ఎక్స్ప్రెషన్ 1 ఈజ్ రెడీ. ఓకే, క్వశ్చన్ మార్క్.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్ 20 ఇచ్చా, ఏజ్ 20 ఇచ్చా, అయితే 20 గ్రేటర్ దెన్ 19, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. కండిషను ట్రూ అయింది కాబట్టి మనకి ఎక్స్ప్రెషన్ 2 డిస్ప్లే అవ్వాలి. సో కండిషన్ ట్రూ అయితే ఏం డిస్ప్లే అవ్వాలి, మేజర్ అని డిస్ప్లే అవ్వాలి. సో ఇక్కడ నేను ప్రింట్ఎఫ్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, ప్రింట్ఎఫ్ మేజర్ అని డిస్ప్లే అవుతుంది, సెమీకోలన్ కాదు, కోలన్ సెమీకోలన్ కాదు. అయితే ఈ కండిషను ఫాల్స్ అవ్వాలంటే మనం ఏ వాల్యూ ఇస్తే సరిపోద్ది, ఒక 18 ఇస్తే సరిపోద్ది. ఓకేనా, 18 ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది, 18 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19. సో కండిషన్ ఏమైంది, ఇక్కడ ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ కానీ అయితే ఈ ఎక్స్ప్రెషన్ వస్తుందా, ఈ ఎక్స్ప్రెషన్ రాదు. సో కండిషన్ ఫాల్స్ అయితే ఎక్స్ప్రెషన్ 3కి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనం మైనర్ అని చెప్పేసి ప్రింట్ చేయొచ్చు. సో మైనర్ లాస్ట్లో సెమీకోలన్ ఇచ్చేస్తాం. సో ఇక్కడ మనం 18 అని ఇచ్చినప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది, ఎక్స్ప్రెషన్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే మనం ఒక 20 ఇద్దాం. సో 20 గ్రేటర్ దెన్ 19 ట్రూ అవుతుంది కాబట్టి మనకి మేజర్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, నేను దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడా డిస్క్వాలిఫై అయ్యాడా సబ్జెక్ట్లో మార్కులను బట్టి. ఓకేనా, సో 3 సబ్జెక్ట్స్ తీసుకున్నాం. 3 సబ్జెక్ట్స్లో ఈచ్ సబ్జెక్ట్లో 35 కంటే ఎక్కువ వచ్చి ఉంటే క్వాలిఫై అయ్యాడని చెప్పేసి, లేదంటే డిస్క్వాలిఫై అయ్యాడని చెప్పేసి. సో మనం లాజిక్ చూడండి ఒకసారి. నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను, S1, S2, S3. అయితే అన్నిటినీ రీడ్ చేస్తున్నా, స్కాన్. అయితే ఈచ్ సబ్జెక్ట్లో 35 కంటే ఎక్కువ వచ్చి ఉంటాయి, అంటే అన్నిట్లో రావాలి కదా. సో లాజికల్ అండ్ కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్. అయితే నేను ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ 1 ఎలా రాసినాను, S1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, S1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఇది కానీ ట్రూ అయితే దీంతోపాటు S2 కూడా ట్రూ అవ్వాలి. సో అండ్ లాజికల్ అండ్ S2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35. ఒకవేళ ఇది ట్రూ అయింది అండ్ ఇది ట్రూ అయింది అండ్ ఇంకోటి అండ్ S3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35, ఇది కూడా ట్రూ అయితే. ఓకే, సో ఈ 3 కానీ ట్రూ అయితే స్టూడెంట్ క్వాలిఫై అయ్యాడని చెప్పేసి. సో మనం ఇది ట్రూ అయితే ఎక్కడే కదా డిస్ప్లే అవ్వాలి. సో జస్ట్ ప్రింట్ఎఫ్ క్వాలిఫైడ్. ఓకేనా, సో ఈ విధంగా ఇట్లా మెసేజ్ రాసుకోవచ్చు. సో ఎక్స్ప్రెషన్ 1, సో ఇదంతా మనకి ఎక్స్ప్రెషన్ 1. ఇది ట్రూ అయితే ఎక్స్ప్రెషన్ 2 అయితే కోలన్. ఇది కానీ ఫాల్స్ అయితే, అంటే S1 కావచ్చు, S2 కావచ్చు, S3 కావచ్చు, ఏదైనా ఒక్కటి లెస్ దెన్ 35 కానీ అయితే అప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ 3 కోసం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ప్రింట్ డిస్క్వాలిఫై అని చెప్పేసి రాసేసేయచ్చు, డిస్క్వాలిఫైడ్. సో ఫైనల్గా సెమీ కోలన్. సో ఈ విధంగా మనకి కండిషనల్ ఆపరేటర్ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. క్లియరా. సో కండిషనల్ ఆపరేటర్ అంటే ఏదన్నా మనం 2 డిఫరెంట్ టాస్క్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్ 1 రాస్తాం, కండిషన్ మెన్షన్ చేస్తాం. ఇది ట్రూ అయితే ఏం జరగాలి, ఏది డిస్ప్లే అవ్వాలి, ఇది ఫాల్స్ అయితే ఏది డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇది మనకి సింపుల్ కండిషనల్ ఆపరేటర్. ఇది కూడా మనం ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. తర్వాత వచ్చేసి నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటి, దాని మీద ఒక 2 శాంపిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, క్లియర్. ఇప్పుడు మనం కండిషనల్ ఆపరేటర్ గురించి చూసాం కదా. నౌ నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్. సో నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే, కండిషనల్ ఆపరేటర్ ఇన్సైడ్ అనదర్ కండిషనల్ ఆపరేటర్. ఎక్స్ప్రెషన్ 1 సెమీకోలన్ క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఇదేంటి మనకి నార్మల్గా సింపుల్ కండిషనల్ ఆపరేటర్. అయితే నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అంటే ఏంటంటే, ఇది ఆల్రెడీ కండిషనల్ కదా, ఎక్కడ కావచ్చు మళ్ళీ ఇంకొక కండిషనల్ ఆపరేటర్ రాయగలిగితే దాన్నే మనం నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ అని అంటాం. ఓకే, క్లియర్. అంటే ఎలా రావచ్చు అంటే, ఎక్స్ప్రెషన్ 1 ఉంది, ఇక్కడ అగైన్ ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3. సో ఇక్కడ నార్మల్గా ఎక్స్ప్రెషన్ 3. అర్థమైందా. సో ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఉంది, కండిషనల్ ఎక్స్ప్రెషన్, కానీ సెకండ్ పార్ట్ అగైన్ ఏమైంది, కండిషనల్ ఎక్స్ప్రెషన్ అయింది. అంటే ఈ పార్ట్ అయినా అయి ఉండొచ్చు, లేదా ఈ పార్ట్ అయినా అయి ఉండొచ్చు. అంటే ఎలా అంటే సింపుల్, ఎక్స్ప్రెషన్ 1 క్వశ్చన్ మార్క్, ఎక్స్ప్రెషన్ 2 కోలన్, ఎక్స్ప్రెషన్ 3 కూడా అయి ఉండొచ్చు. సో అది మన అవసరాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుంటాం. క్లియర్.
సో ఇలా అనమాట. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2 ఇది, ఎక్స్ప్రెషన్ 3 ఇది, ఇక్కడ ఎక్స్ప్రెషన్ 1, ఎక్స్ప్రెషన్ 2, ఎక్స్ప్రెషన్ 3. సో ఎలాగైనా మనం కండిషనల్ ఆపరేటర్ని నెస్టింగ్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇచ్చిన నంబరు పాజిటివా నెగిటివా, ఒకవేళ 2 కాకపోతే 0. దీనికి ఎలా కోడింగ్ రాయాలో చెప్తాను. ఓకేనా. సింపుల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫంక్షన్ రాయండి, వాయిడ్ మెయిన్, అండ్ దెన్ ఒక నంబర్ని రీడ్ చేయండి. సో నమ్ అని చెప్పేసి తీసుకుందాం. ఈ నెంబర్ పాజిటివ్ అయితే పాజిటివ్ అని, నెగిటివ్ అయితే నెగిటివ్ అని, నెగిటివ్ కూడా కాకపోతే 0 అని చెప్పి మనం డిస్ప్లే చేయాలి. ఓకేనా. దీనికి మనకి నెస్టెడ్ కండిషన్ ఆపరేటర్ అవసరం అవుతుంది. ఎలానో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ నంబర్. రీడ్ చేసే ముందు ప్రింటింగ్ రాసుకోవడం మంచి హ్యాబిట్. ఓకేనా. సో యాంపర్సండ్ నంబర్. ఇప్పుడు మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్ రాద్దాం. పాజిటివ్ నంబర్ పాజిటివ్ అని చెప్పాలంటే మనం ఎలా రాస్తాం, ఇఫ్ ఒకవేళ నంబర్ 0 కంటే గ్రేటర్గానైతే, నంబర్ 0 కంటే గ్రేటర్గానైతే పాజిటివ్ అని చెప్పేసి. ఓకేనా. డిస్ప్లే పాజిటివ్, ప్రింట్ఎఫ్ పాజిటివ్. ఓకేనా. ఇది కానీ ట్రూ అయితే ఇది వస్తుంది, ఇది కానీ ఫాల్స్ అయితే నెగిటివ్ కదా. ఒకవేళ నెగిటివ్ కూడా కాకపోతే అప్పుడు 0 అని చెప్పేసి. సో నేను ఎక్స్ప్రెషన్ 3ని కండిషనల్ ఆపరేటర్గా రాద్దాం అనుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్ 3ని కండిషనల్ ఆపరేటర్గా. సో అగైన్ నేను ఇక్కడ ఇంకో కండిషన్ మెన్షన్ చేయాలి. నంబర్ లెస్ దెన్ 0 కానీ అయితే ప్రింట్ ఎఫ్ నెగటివ్, అదర్వైజ్ ప్రింట్ 0. ఓకే. డబుల్ కొటేషన్స్లో 0, టోటల్ బ్రాకెట్ సెమీకోలన్. ఓకేనా. ఇక్కడ ఇది కానీ ట్రూ అయితే జస్ట్ ఇది ఒక్కటి డిస్ప్లే అయ్యి టెర్మినేట్ అయిపోతుంది. ఒకవేళ ఇది కానీ ఫాల్స్ అయితే మనం ఇక్కడికి వెళ్తాం. సో ఇదంతా మనకేంటి, ఎక్స్ప్రెషన్ 3, ఎక్స్ప్రెషన్ 3. కానీ దీంట్లో మళ్ళీ మనకి కండిషనల్ ఆపరేటర్ రాసాం. సో ఇది ఎక్స్ప్రెషన్ 1, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎక్స్ప్రెషన్ 2, అండ్ దెన్ ఫైనల్గా EXP3. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ని కూడా చేయొచ్చు. సో ఈ లాజిక్ కానీ ఎగ్జిక్యూట్ చేశారంటే మీకు పర్ఫెక్ట్గా నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ ఎలా రాయాలి మీకు అర్థమైపోతుంది. మీరు తర్వాత ఏం చేస్తారంటే, మీకు నేను ఇచ్చే టాస్క్, మీరు క్యారెక్టర్ని రీడ్ చేయండి. మీరేం చేస్తారు, క్యారెక్టర్ని రీడ్ చేయండి. ఇచ్చిన లెటరు స్మాల్ m అయినా లేదా క్యాపిటల్ M అయినా మేల్ అని చెప్పేసి డిస్ప్లే అవ్వాలి. ఇచ్చిన లెటర్ స్మాల్ m అయినా క్యాపిటల్ అయినా మేల్ అని డిస్ప్లే అవ్వాలి. ఇది కాని పక్షంలో, ఇది కాని పక్షంలో ఎఫ్ఆ కాదా చెక్ చేయండి. స్మాల్ ఎఫ్ ఆర్ క్యాపిటల్ ఎఫ్ కానీ అయితే ఫీమేల్ అని చెప్పేసి డిస్ప్లే అయింది. ఓకేనా. ఫస్ట్ ఏం చెక్ చేస్తారు, ఎంఆర్ క్యాపిటల్ M. ఇది కానీ కాకపోతే ఎఫ్ఆర్ ఎఫ్ఆర్ చెక్ చేయండి. ఒకవేళ ఇది కూడా కాకపోతే ఇన్వాలిడ్ అని చెప్పేసి డిస్ప్లే చేయండి. సో దీనికి నెస్టెడ్ కండిషనల్ ఆపరేటర్ ఎలా రాయాలనేది మీకు క్లారిటీ వస్తుంది. క్లియర్ కదా. ఇది కూడా ఒకసారి నేను ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఓకే. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏజ్ అని చెప్పేసి డిక్లేర్ చేసాం, ఒక మెసేజ్ డిస్ప్లే చేసి దాన్ని స్కాన్ చేసాం. ఒకవేళ ఏజ్ కానీ 19 కంటే ఏ వాల్యూ ఇచ్చినా కూడా మనకి ఇది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ 19 కంటే తక్కువ ఏదైనా ఇస్తే మనకి ఎక్స్ప్రెషన్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఒకసారి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎంటర్ ఏజ్. సో మనం ఏజ్ వాల్యూ ఎంటర్ చేద్దాం. నేను 20 అని ఇచ్చాను. సో 20 గ్రేటర్ దెన్ 19 కాబట్టి ట్రూ. ప్రింట్ మేజర్. మళ్ళీ రన్ చేద్దాం. సో 19 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 ట్రూ కాబట్టి అగైన్ మేజర్. 18. సో 18 గ్రేటర్ దెన్ 19 కండిషన్ ఫాల్స్ కాబట్టి మైనర్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అయింది. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, మనం S1, S2, S3 అని చెప్పేసి 3 వేరియబుల్స్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి వాటన్నిటిని స్కాన్ చేసాం. తర్వాత మనం ఒక కండిషనల్ ఎక్స్ప్రెషన్ రాసాం. S1, S2, S3 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 35 కానీ అయితే సో ప్రింట్ క్వాలిఫైడ్, అదర్వైజ్ సింప్లీ డిస్ప్లే డిస్క్వాలిఫైడ్. ఓకేనా. ఒకసారి రన్ చేద్దాం. F10. సో అన్నీ నేను 50 సమ్ 62. ఓకే. అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 ఉన్నాయి కాబట్టి క్వాలిఫైడ్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అయింది. ఒకసారి ఏదన్నా మనం 34 ఇచ్చేద్దాం. సో 32 ఇచ్చాను.
నెక్స్ట్ 40 ఇచ్చాను. సో 35 అంటే తక్కువ ఒకటి ఉంది కదా, సో మనకి డిస్క్వాలిఫై. ఓకేనా, అర్థమైందా? సో ఈ విధంగా మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ హ్యాపీగా రాసుకోవచ్చు. సో నా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం చూడండి. నమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, నమ్ని రీడ్ చేసాం, కండిషనల్ ఎక్స్ప్రెషన్ రాసాం. ఒకవేళ ఇది కానీ ట్రూ అయితే పాజిటివ్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఇది కానీ ఫాల్స్ కానీ అయితే ఎక్స్ప్రెషన్ 3 మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ 3లో అగైన్ మనం కండిషనల్ ఎక్స్ప్రెషన్ రాసాం. నెంబర్ కానీ లెస్ దెన్ 0 కానీ అయితే ఇది ట్రూ అయితే నెగిటివ్ అని డిస్ప్లే అవుతుంది. ఈ కండిషన్ ఫాల్స్ అయితే ఆటోమేటిక్గా 0 అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఒకసారి రన్ చేద్దాం. సో నేను పాజిటివ్ నెంబర్ ఇచ్చాను, పాజిటివ్ అని చెప్పేసి మనకి అవుట్పుట్ వచ్చేసింది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. -2, సో -2 లెస్ దెన్ 0. సో ఎక్స్ప్రెషన్ 3కి వెళ్తాం. సో నెస్టెడ్ ఉంది మన దగ్గర. ఓకేనా, ఒకవేళ మనం 0 అని చెప్పేసి ఇచ్చేద్దాం. సో 0 ఇచ్చాం కాబట్టి 0 గ్రేటర్ దెన్ 0. ఇక్కడ 0 గ్రేటర్ దెన్ 0 ఫాల్స్, ఇక్కడికి వెళ్తాం 0 లెస్ దెన్ 0 ఫాల్స్, అగైన్ 0 అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుంది. సో చూడండి 0 అని చెప్పేసి డిస్ప్లే. సో ఈ విధంగా కండిషనల్ ఆపరేటర్స్ హ్యాపీగా రాసుకోవచ్చు. అదే మనం టాస్క్ కానీ పెద్దది కానీ అయితే ఈ కండిషనల్ ఆపరేటర్ కంటే ఇఫ్ ఎల్స్ యూజ్ చేయడమే బెస్ట్ చాయిస్. ఓకే, క్లియర్?